నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అమెరికా నుంచి నేను చాలా వ్లాగ్స్ను అందిస్తూ వస్తున్నాను. మీరు కూడా ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు. అమెరికాలో బెస్ట్ సీజన్ అంటూ ఏదైనా ఉంది అని అంటే ఫాల్ సీజన్ అండి. ఈ సీజన్కి సంబంధించి అంటే నేను ఆకులు రంగులు మార్చుకోవడం గురించి ఒక మంచి వీడియో మీకు అందించాను. చాలా చక్కగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శరత్ ఋతువు ప్రారంభంలో అంటే మనకి దసరాలు అయిన తర్వాత అనుకోండి, కరెక్ట్గా చెప్పాలంటే దసరా అయిన తర్వాత ఒక్కొక్క చెట్టు కూడా ఆకుపచ్చగా ఉన్న ఆకులన్నీ రంగులు మార్చుకుంటాయండి. గులాబీ రంగులో, ఆ తర్వాత పసుపు రంగులో, ఆ తర్వాత ఎరుపు రంగులో ఇలా చాలా అందంగా ఉంటాయి. ఏదో 10 చెట్లు లేకపోతే ఆ లైన్లో ఉన్న చెట్లు అని కాదు, అమెరికాలో ఉన్న మొత్తం చెట్లన్నీ కూడా ఇలా రంగులు మార్చుకుంటాయండి. కొన్ని ప్రదేశాల్లో అయితే అన్ని చెట్లు మొత్తం ఆ లోయల్లో కొండల్లో ఉన్న అన్ని చెట్లు కూడా రంగులు మార్చేసుకుంటాయి. దూరం నుంచి చూస్తున్నప్పుడు రకరకాల రంగుల్లో చాలా అందంగా కనిపిస్తుంది. అటువంటి నేషనల్ పార్క్స్కి ఏంటంటే కొంత టికెట్ లాంటిది పెడతారు, చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ సీజన్ అనేది చాలా బాగా ఇష్టపడతారండి. చాలా బాగుంటుంది కూడా, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా ఇంద్రధనస్సులోని రంగుల్లాగా చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి ఎంత అందంగా ఉందో. ఇలా ఫాల్ సీజన్ అనేది ఏంటంటే ఆకులన్నీ కూడా రంగులు మార్చుకుని, చెప్పాను కదా 3 రకాలు 4 రకాల రంగుల్లోకి మారతాయండి. మారిన తర్వాత కొన్ని రోజులుండి మొత్తం ఆకులు రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చెట్టు నిజంగా ఎలా ఉంటుందో తెలుసా? బోడిగుండులా ఉంటుందండి. ఇంకా అది ఎండిపోయిందేమో, పీక్ అవతల పడేయాలేమో మొక్కని అన్నట్టుగా అయిపోతుంది. అంటే రాబోయే వింటర్కి అంటే శీతాకాలానికి సూచనగా చెప్పచ్చు. ఎందుకంటే విపరీతమైన చలిగాలులకి ఆకులు ఉండడం అనేది కష్టమవుతుంది. ఆ తర్వాత ఏంటంటే కొన్ని చోట్ల మంచు కురుస్తూ ఉంటుంది. అలా మంచు కురిసినప్పుడు చెట్ల ఆకులు చాలా వరకు అంటే చెట్టు నిద్రించే అంటే చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏంటంటే అంటే ప్రకృతి సహజంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి, ఎండిపోయిన కొమ్మలు మాత్రమే ఉంటాయి. వాటికి మంచు పట్టి ఉంటుందండి. మళ్ళీ మనకి ఆకులు చూడాలి అంటే ఒక 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ చైత్రమాసం అంటే మనకి కొత్త ఆకులు చిగురించే కాలం రావాలి. ఒక 3-4 నెలలు ఓపిక పడితే కానీ మళ్ళీ ఆకుపచ్చగా అనేది కనిపించదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే ఆకులు రాలిపోయిన తర్వాత వచ్చే ట్రాష్ గురించి అంటే చెత్త గురించి ఈరోజు మనం వీడియో చూడబోతున్నాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. చెట్ల ఆకులు ఎలా రంగులు మార్చుకున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అనేది చూసాం కదా. ఇక ఇప్పుడు నెక్స్ట్ అంటే సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ అందమంతా పోతుంది. నేను ఇంతకుముందు చూపించిన ఆకుల రంగుల అందానికి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అంటే డల్ అయిపోయి ఒక్కొక్క ఆకు అలా రాలిపోతాయి. ఎంత దారుణంగా ఉంటుందంటే ప్రతి ఇంటి ముందు ఇంతకంటే ఎక్కువ చెత్త ఉంటుందండి. అంటే మొత్తం ఆకులు అన్నీ రాలిపోతాయి. ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఆకులు రాలిపోతాయి. ప్రతి గుమ్మం రోడ్ల మీద అలా అంటే చెట్టు ఉన్న ప్రతి చోట కూడా ఇలా ట్రాష్ కనిపిస్తూనే ఉంటుంది. మరి మన గుమ్మంలో మామూలుగా కొద్ది రోజులు ఒక రోజు సరిగ్గా తుడుచుకోకపోతేనే అలా చెత్త కనబడితే మనం చిరాకు పడతాం కదా. మరి ఇంతంత చెత్తని ఎలా తీసుకెడతారు? ఇక్కడి శానిటరీ సిబ్బంది ఎలా వర్క్ చేస్తారు? మరి ఏమైనా ఒక 10-15 మంది అవసరం అవుతారా? ఎందుకంటే గుమ్మాల ముందు చూస్తే అలా ఉంటుంది. మరి తుడవాలంటే చీపుర్లు ఇవన్నీ పుచ్చుకుని తుడవాలంటే చాలా టైం పడుతుంది కదా. మరి అదే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ శానిటరీ సిబ్బంది ఎలా వర్క్ చేస్తారు అదంతా సెకండ్స్లో అంటే నిమిషాలలోనే, సెకండ్స్ కాదు సారీ నిమిషాలలోనే ఎలా క్లీన్ చేసేస్తారు అది మనం చూడబోతున్నాం. తెలుసుకోవాలండి. ఎక్కడ అంటే మన దేశంలో పని విధానం మనది గొప్పది. వేరే దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉందనేది తెలుసుకోవడంలో తప్పులేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇటువంటివి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది కొంచెం నెగిటివ్గా పెడుతూ ఉంటారు. మన దేశాన్ని వదిలేసి మీరు వేరే దేశాన్ని పొగుడుతున్నారని. పొగడ్డం గురించి కాదు, మనకి ఎక్కడ మంచున్నా అది ఏ దేశమైనా కావచ్చు, దాని గురించి మనం తెలుసుకోవడంలో తప్పులేదు. ఇక ఈ విషయం అయితే ట్రాష్ విషయం అయితే ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. వీడియోలోకి వెళ్దాం. గుమ్మం ముందున్న చెత్త ఎలా క్లీన్ చేస్తున్నారో చూసారు కదా. ఇది మా గుమ్మం ముందు, మా పక్క గుమ్మం ముందు వచ్చిన చెత్త అండి. ఇలా పొద్దున్నే మొత్తం గుమ్మం అంతా పరిచిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లు ఉన్న ఆకులు రంగులు మార్చుకున్నప్పుడు ఎంత అందం ఉంటుందో రాలిపోయినప్పుడు అంత నరకం కనిపిస్తుంది. అఫ్కోర్స్ అవన్నీ మనం చేయమనుకోండి,
పాపం పని చేసే వాళ్ళకి నేను చెప్పేది, వాళ్ళకి చాలా శ్రమ. ఒకరు రారు, ఒకరు మామూలుగా ఒకరిద్దరు రెగ్యులర్గా కమ్యూనిటీ క్లీన్ చేసే వాళ్ళైతే ఇద్దరే వస్తారు, అంతకంటే ఎక్కువ రారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి సమయంలో మాత్రం ఒక 5-6 వస్తారు. ఇక ఇది మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక 250-300 హౌసెస్ ఉంటాయండి. ఈ కమ్యూనిటీలో ఏం చేస్తారంటే ధన మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక 2 అవర్స్లోనే మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా పెద్ద కమ్యూనిటీ ఇది. చూడండి, నేను వారి పనితనాన్ని చూపిస్తాను. ఆ బ్లోయర్ సహాయంతో ఏం చేస్తారంటే మొత్తం ఒక చోటకు పోగు పెడతారు. గట్టిగా చెప్పాలంటే కరెంటు చీపురు అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఇక్కడ చీపుర్లతోటి చేటలతోటి సాగే విషయం కాదు ఇది, అన్ని మిషన్స్ ద్వారానే జరుగుతుంది. ఇక వీక్ వచ్చి ట్రాష్ పట్టుకెళ్ళే లారీ, నేను అది గత వీడియోలో చూపించానంటే మీకు. లాస్ట్ టైం నేను అమెరికా వచ్చినప్పుడు వివరంగా ఒక వీడియో అందించడం జరిగింది. చాలా మంచి వ్యూస్ అండి. ఫేస్బుక్లో అయితే 10 lakhs కూడా వెళ్ళిపోయింది. అది వివరంగా ఎలాగో చెప్పాను కదా అని ఇంక ఈసారి చూపించలేదు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. చూడండి, వాళ్ళిద్దరూ మనం చూస్తుండగానే మొత్తం ఆ ట్రాష్ అంతా కవర్లోకి తీసుకుంటారు. మరి ఈ కవర్ ఎలా పట్టుకెడతారో కూడా చూద్దాం. చూడండి, ఇక ఇక్కడ శానిటరీ సిబ్బంది విషయానికి వస్తే ఏంటంటే చాలా వరకు కూడా ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయి. మన కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ కూడా కమిటీ మెంబర్స్ అది ఉంటారు. వారు మున్సిపాలిటీకి చెప్పడం జరుగుతుంది. వారి ద్వారా ఆ సర్వీసెస్ వాళ్ళు వస్తారు. అంటే అక్కడున్న వర్క్ను బట్టి 2-3 ఎంతమంది అనేది వాళ్ళే పంపిస్తారు. వాళ్ళ పని వాళ్ళు అలా మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఎక్కడ ఒక్క సెకండ్ వేస్ట్ చేయరు. ఒక 2 నిమిషాలు పనిచేసి మళ్ళీ పక్కన కూర్చోవటం అట్లా ఉండదు. మొత్తం ఆ కమ్యూనిటీ క్లీన్ అయ్యేదాకా మనిషి పనిచేస్తూనే ఉంటాడు. హార్డ్ వర్క్ చేస్తారండి. చిన్న 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 స్థాయిలో పనిచేసేవాళ్ళు చాలా కష్టపడతారు. చూస్తున్నారు కదా, అలా మొత్తం అంతా కూడా కాస్త ఆకుల తుక్కు ఒక 4-5 గుమ్మాలండి. మా ఎదురుగా ఉన్న, ఇంకా ఎదురు కూడా తీయలేదు, మా పక్కన అటు పక్కన అలా 4 గుమ్మాల నుంచి తీసినవి అనమాట. అది ఎంత ఉందో చూడండి. ఇది మొదటి విడత. ఇంకా రాలుతాయి. ఇలా ఈ నెలలో 2-3 సార్లు ఈ ప్రాసెస్ ఉంటుందండి. ఆ తర్వాత చెట్లన్నీ ఏంటంటే మొత్తం బోడుగుండు చేసినట్టుగా అలా మొత్తం ఎండిపోయిన చెట్లాగా అయిపోతాయండి. మనం రంగులు మారినప్పుడు అందంగా ఉన్న చెట్టు ఇదేనా అని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం మూట కట్టారు కదా, దాన్ని ఎలా తీసుకెళ్తాడో చూడండి. చిన్న ట్రాక్టర్ లాంటిది ఉంది కదా, దానికి హుక్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు అంతే. బయట కమ్యూనిటీ బయట పెద్ద పెద్ద లారీస్ ఉంటాయి, వాటిలోకి డంప్ చేసేస్తారు. అలా అని ఇప్పుడు ఈ క్లీన్ చేసినంత పట్టుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేయడం, లేకపోతే దారి పొడుగుతా పడేసుకుంటూ వెళ్ళడం అలా ఉండదు. మళ్ళీ క్లీన్ అనమాట. ఇంకా ఒక్కసారి ట్రాష్ వాళ్ళు వచ్చారు అంటే మన ఇల్లు కూడా అంత శుభ్రంగా తుడుచుకోమండి, అంత బాగా చేసి వెళ్ళిపోతారు. ఇలా మిషన్స్ సహాయంతో వాళ్ళు చేయగలుగుతారు. మరి ఇదే మాదిరి మనకుంటే, మన దగ్గర ఇలా మిషన్స్ మన శానిటరీ సిబ్బందికి ఇవ్వలేదు, ఇస్తే కనుక ఇంకా నీట్గా పెట్టగలరు. కోర్స్ ఎక్కడన్నా ఉందేమో మరి. కొన్ని చోట్లయితే ఇంకా ఇప్పటికీ పాత పద్ధతిలోనే చీపురుతో తుడవడం అనేది జరుగుతోంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక విడత క్లీన్ చేశారు, ఒక విడత అంత చెత్త వచ్చింది. మళ్ళీ వస్తారు, ఒక 4 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తారు. ఇంకా వెనకాల రంగులు కనబడుతున్నాయి కదా, అవి కూడా రాలిపోతాయి. అవన్నీ కూడా మొత్తం రాలిపోతాయండి. రాలిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తారు. చూడండి అద్దంలో ఎంత బాగా చేశారో. వాళ్ళు అలా వెళ్ళారో లేదో మళ్ళీ ఆకులు రాలుతున్నాయి, మీకు కనిపించే ఉండాలి వీడియోలో. చూస్తారు కదా మా గుమ్మం అంతా చూడండి. ఇంకా ఇటువైపు తీయాలి, మొక్కల్లో కొంతవరకు తీశారు. మళ్ళీ 2వ విడత వస్తారు. అంటే బాగా ఎత్తుగా 1 అడుగు మేర పరుచుకుపోయిన ఆకులన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసారు. చాలా వరకు ట్రాష్ వెళ్ళిపోయిందండి. ఎప్పటికి తుడుస్తారు, ఎంతసేపటికి అవుతుంది అనుకున్నా, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చుకుని వచ్చేటప్పటికి మొత్తం ఈ లైన్ అంతా తుడిచేశారండి. జస్ట్ ఆ ఒక్క మిషన్ అతని దగ్గర ఉంటుందో చూడండి, అదిగో ఎలా తుడిచేస్తున్నాడో చూసారా, అంతే. అంటే పని సులువు ఉంటుంది. ఈ మిషనరీ ద్వారా ఏంటంటే సులువుగా అయిపోతుంది. తర్వాత కొన్ని ఏరియాలు, అంటే కొన్ని ప్లేసెస్లో, చికాగో, న్యూయార్క్ ఇటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, మంచు పడే ప్రదేశాలు ఉంటాయి. మళ్ళీ మంచు క్లీనింగ్ ఇది అయిన తర్వాత మంచు అంతా కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే తక్కువ, అట్లాంటాలో 1-2 సార్లు పడుతుందిట. పడితే పడచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ తక్కువ, కానీ
వేరే వేరే ప్లేసెస్ కొన్ని ఉంటాయండి, న్యూయార్క్, చికాగో అలా మంచు పడేవన్నీ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఇలా ఈ సిబ్బంది పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా చేశారో, ఈ ట్రాష్ అంతా ఎలా తీసేశారో అలాగే మంచు కూడా క్లీన్ చేస్తారు. చూడండి, వెనక వైపు చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. జస్ట్ నేను కాఫీ తెచ్చుకొని వచ్చేలాగా రోడ్డు మొత్తం అద్దంలా తుడిచిపెట్టేశారు. ఈ మొత్తం ప్రాసెస్ అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అటువైపు 4 ఇళ్ళు, ఇటువైపు 4 ఇళ్ళు, అలా మొత్తం దగ్గరగా ఒక 20 మినిట్స్లోనే క్లీన్ చేసేసారండి. అంతే, 20 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు. నేను వాడు వర్క్ చేసినంత కూడా వీడియో తీశాను, నాకు వీడియోనే 15 మినిట్స్ రాలేదు. ఒక క్రమ పద్ధతిలో పని అయిపోతుంది. ఏదైనా కూడా మొత్తం ఒక లైన్, ఒక ఆర్డర్గా చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇక ట్రాష్ లారీకి సంబంధించి ఏంటంటే ప్రతి మంగళవారం వస్తారు. మనం ఆ డస్ట్బిన్స్ ఉంటాయి కదా, ముందు రోజు రాత్రికే బయట అంటే తడి చెత్త, పొడి చెత్త రెండు విడివిడిగా పెడతారు. అప్పుడు కూడా ఒకే వ్యక్తి ఆ లారీలో వస్తాడండి. లారీలోంచి కిందకి దిగను కూడా దిగడు, చక్కగా నీట్గా అనకూడదు కానీ పెళ్లి కొడుకులా ముస్తాబై కూర్చుంటాడు. అన్ని మిషన్సే, మొత్తం మిషన్స్ ద్వారానే. ఆ మిషన్ ఆ లారీలో ట్రాష్ని వేసేసుకుంటుంది, వెళ్ళిపోతుంది అంతే. ఆ ట్రాష్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఒక్క కాగితం ముక్క కూడా కింద పడదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక విడత క్లీన్ చేశారు, ఒక విడత అంత చెత్త వచ్చింది. మళ్ళీ వస్తారు, ఒక 4 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తారు. ఇంకా వెనకాల రంగులు కనబడుతున్నాయి కదా, అవి కూడా రాలిపోతాయి. అవన్నీ కూడా మొత్తం రాలిపోతాయండి. రాలిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తారు. చూడండి అద్దంలో ఎంత బాగా చేశారో. వాళ్ళు అలా వెళ్ళారో లేదో మళ్ళీ ఆకులు రాలుతున్నాయి, మీకు కనిపించే ఉండాలి వీడియోలో. విదేశాలు అని అనగానే చూడటానికి చాలా బాగుంటాయండి, కానీ దాని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది. మన వాళ్ళు కొంతమంది మంచున్న ప్రదేశంలో ఉంటారు. ఆ విపరీతమైన మంచుని తట్టుకోవాలి. ఒక్కోసారి డోర్ తీసి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, అసలు మంచు విపరీతంగా ఎలా ఉంటుందంటే డోర్ దగ్గర మొత్తం అంతా వచ్చేస్తుంటుంది. రోజుల తరబడి బయటికి రాలేకుండా ఉంటారు. ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఇదండి మరి ట్రాష్ సంగతి. అంటే ఇది నాకు ఆసక్తిగా అనిపించింది, మీకు కూడా చూపించాలి అనిపించింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను.